మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. సో ఫీడ్బ్యాక్ వీడియో సెకండ్ ఇది విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంటే క్లాస్కి ఎందుకు అటెండ్ అవ్వాలి, మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి వెళ్ళాలి అని అంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ నిండాలి అని అంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ఏం నేర్పుతోంది, వాటిలో ఉండేటువంటి స్కిల్ ఏంటి అనేది, ఏం నేర్చుకున్నారు అనేటువంటిది ఫస్ట్ బ్యాచ్లో చెప్పినటువంటి పార్ట్ 2 వీడియో ఇది. సో ఆ ఫీడ్బ్యాక్ నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. రామ్ గారు ఎక్స్ట్రానరీ. మీరు కూడా లైవ్లో చేస్తారంటారు కదా, ఎక్స్ట్రానరీ. యాక్చువల్లీ నేను జర్మనీలో ఉంటాను సార్. నాకు ఇండియాకి టైం డిఫరెన్స్ 3.5 hours. అంటే ఇండియాలో మార్నింగ్ 5కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే నాకు ఇక్కడ 1:30కి మార్నింగ్ అవుతుంది. అంటే నేను ఫస్ట్ రోజు నేను నిద్రపోయి అలారం పెట్టుకుందామని అనుకున్నాను, కానీ నిద్ర లేచినప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించింది. సెకండ్ రోజు ఎందుకు నిద్రపోవటం, మేల్కుందాం అని చెప్పి నేను రోజు 1:30 నుంచి 3 వరకు మేల్కొని 3కి పడుకొని మళ్ళీ పొద్దున్నే 8 లేచి ఆఫీస్కి వెళ్తున్నాను ఒక 4 రోజుల నుంచి. నాకు సెకండ్ ఏమనిపించింది అంటే ఇంత కష్టపడుతున్నాను, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనుకున్నాను. కానీ నీ మీద నాకు విపరీతమైన నమ్మకం. ఎందుకంటే 2012లో హరిహర కళాభవన్ లో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో మీరు చేస్తున్నప్పుడు స్టూడెంట్ గా నేను అక్కడ కూర్చున్నాను మీ దగ్గర. సో నాకు మీ టీచింగ్, మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ నాకు బాగా తెలుసు. నాకు అప్పుడు బాగా గుర్తు మీరు చెప్పిన కాన్సెప్ట్ బాడీ ఆఫ్ లాంగ్వేజ్. మీ 5 రోజుల్లో ఖచ్చితంగా నా లైఫ్ లో ఏదో ఒక్క పాయింట్ అన్నా ఉపయోగపడకపోదా, నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ గా ఒక్క పాయింట్ అన్నా ఉండదా అని ఆశతో ఉన్నాను. నేను 5 రోజులు పడిన కష్టానికి సంపూర్ణంగా తృప్తి చెందినట్టు ఫీల్ అవుతున్నాను సార్ ఈ రోజు. నేను చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. మీ చూస్తున్నప్పుడు చాలా వరకు వేరే వాళ్ళ వీడియోలు కూడా చూస్తున్నాను సార్. నేను సంతోషంగా ఉండడానికి నాకు ఒక దారంటూ దొరకట్లేదు. కొంచెం నాకు రోజు 4 గంటలకు అట్లా లేచి నాకు ఒక గురువుని ఇవ్వండి భగవంతా, నాకు ఒక గురువు కావాలి. నాకు ఒక గురువు ఉంటే తప్ప నేను గురువు లేని విద్యను గుట్టి విద్యలాగా చూస్తున్నాను వీడియోలన్నీ. నాకు ఏ దారి దొరకట్లేదు నేను సంతోషంగా ఉండడానికి అని ప్రార్థించగా ఒకరోజు మీ వీడియోలో 16th ప్రోగ్రామ్ ఉందని మన టీవీలో విన్నాను సార్. వెంటనే నేను కాంటాక్ట్ అయ్యాను సార్. అప్పుడే నేను బుక్ చేసుకున్నాను సార్. నాకు ఎప్పుడెప్పుడు 16th వస్తుందా, నేను ఎప్పుడు జాయిన్ అవుతానా అని చాలా చాలా ఉద్దేశంగా ఉంది. నేను ఈ 5 రోజులు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు అటెండ్ అవుతానా అని అసలు అలారం కూడా పెట్టుకోకుండా చాలా హ్యాపీగా ఎదురు చూశాను సార్. నాకు ఒక దారి దొరికింది సార్. చాలా చాలా థ్యాంక్ యూ. నేను సంతోషంగా ఉండడానికి ఒక దారి అంటూ దొరికింది సార్. ఇంతానే ఉండాలని తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 5 రోజులు చాలా ఆలోచనతో అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది ఆలోచనతో చేశాను అనమాట. చాలా చాలా బాగుంది సార్. చాలా సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. ఈ వీడియోస్ ఆల్మోస్ట్ లైక్ 6-7 months నుంచి చూస్తున్నాను సార్. అంటే నాకు తెలియకుండా ఇంటర్నల్ గా ఐ చేంజ్ అలాట్ అండ్ ఐ అండర్స్టూడ్ లైక్ ఐ హ్యావ్ బీన్ విజువలైజ్డ్ from the day since I started my career. I'm right now in other country. So అక్కడికి రావడానికి కూడా నేను నా విజువలైజేషనే అది ఒక ప్లస్ అయింది అనేసి నాకు తర్వాత అర్థమైంది సార్. అంటే ఒకసారి వచ్చాను, దాని తర్వాత నుంచి అదే మైండ్ లో ఉంది ఇక్కడికి రావాలనేసి. సో ఐ స్టార్టెడ్ విజువలైజింగ్ టు కమ్ హియర్ అండ్ getting the job. So finally I have achieved. But later, after knowing your videos, I understood like this is what happened in my life, and I'm so much grateful for whatever you have been telling, like have to be grateful. So I started seeing who are the people, who are the things I'm grateful. So it has been like so many number of people apart from along with my mom and dad and my wife and my children, everyone I'm grateful, right? So without knowing her, every day I'm thankful to them. I'm internally నేను చెప్పుకుంటూనే ఉంటాను సార్ వాళ్ళకి. ఐ మీన్ ఈవెన్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఈవెన్ స్ట్రెస్ డేస్ లో కూడా ఐ మీన్ దే విల్ ఆస్క్ హౌ ఆర్ యూ. It's a normal conversation. So my bold answer is I'm happy. So
నేను అట్లా హ్యాపీ అని చెప్పడంలో వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు రిసీవ్ దట్ ఐఎమ్ హ్యాపీ. నాకు అర్థం కావడం లేదు సార్. ఎందువల్ల ఐ మీన్ ఇఫ్ ఐ సే ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ వెరీ దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ వెరీ వియర్డ్ ఫర్ దెమ్ టు లిజన్. బికాస్ నేను అట్లా చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకున్నారు సార్. ఓకే, వీ హ్యావ్ టు బీ హ్యాపీ, వీ హ్యావ్ టు స్టార్ట్ టు బీ హ్యాపీ అనేసి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కీప్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ యాక్చువల్లీ చెప్పాలంటే. అది దట్ ఈస్ ఇఫ్ వీ అచీవ్ టు కీప్ ద స్మైల్ ఆన్ అవర్ ఫేస్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ యాక్చువల్లీ ఇన్ ఎ డే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ సార్ ఆఫ్టర్ యువర్ వీడియోస్. మీ దగ్గర నిత్య విద్యార్థిగా ఉండి మా ఫ్యామిలీని మొత్తం మీ దగ్గర విద్యార్థులుగా చేర్చి ప్రతి ఒక్కటి మీ త్రూగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను సార్. ఓకే, నేను ఫస్ట్ 2 months బ్యాక్ మీ దగ్గర విజువలైజేషన్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు విజువలైజేషన్ చేయడం కొంచెం ప్రాక్టీస్ చేశాను సార్. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మార్నింగ్ లేవలేకపోవడం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వదిలేశాను. బట్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ విజువలైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే ఏమైందంటే సార్, నేను స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఒక 10,000 లోన్ కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ లోన్ గురించి అప్పుడు విజువలైజ్ చేశాను, విసికి వదిలేశాను. రీసెంట్ గా 10 days బ్యాక్ అది వాళ్ళే పిలిచి నాకు ఇచ్చారు. ఓహో, నేను అప్పుడు విజువలైజ్ చేశాను, అది నాకు వచ్చింది అనేసి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. మీ విజువలైజేషన్ ఇంతకు ముందు అటెండ్ మీ పాత స్టూడెంట్ అయినా అని సరే, ఇట్లా మన చిన్నప్పటి నుంచి లాస్ట్ దాకా మనతో ట్రావెల్ చేసే ఇట్లా డబ్బు గురించి మీరు ఇట్లా క్లాస్ ఉంటదని కానీ మీ ద్వారా ఇంటానని అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ అంటే ఈ డబ్బు గురించి ఇంత డెప్త్ గా మీరు ఒక క్లాస్ డిజైన్ చేసి మాకు చెప్పడం నిజంగా వాళ్ళైతే మేమైతే అటెండ్ అయినామో నిజంగా అదృష్టం అనే అనుకుంటున్నాం సార్. అండ్ సార్, ఇస్తే డబ్బు మనకు వస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ మీరు ప్రాక్టికల్ గా మాతో చేయించడం అనేది నిజంగా అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. మేము 5 రూపాయలు నేను ఎక్కించి చూసిన, నాకు ఆనందం అనిపించబెట్టింది. వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నవ్వుతూ, అరే ఎందుకన్నా ఇంతే కదా అని వాళ్ళు మాట్లాడుతుంటే, అసలు ఇదంతా మనం ఏ లోకంలో జీవిస్తున్నాం, అసలు ఇప్పుడు ఏ లోకంలో కట్టినాం అన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది సార్. అంటే ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చేయించారు. మీరు కూడా మాతోటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని మొన్న మీరు చెప్పంగా కూడా నాకు బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. నిజంగా మీరు ఒక వండర్ఫుల్ గురువు అనే చెప్పుకోవచ్చు సార్. అంటే ఈ కాలంలో మేము గురువు తాటికి ఆన్లైన్ లా గురువుని ఆ పాత కాలం లాగా మీరు మాకు అప్రోచ్ అవ్వడం నిజంగానే అదృష్టం. మీరు అవునా కాదనా అని మీరు మాకు ఒక గురువు లాగా వచ్చినట్టే ఆన్లైన్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నేను ఫ్రమ్ ద బాటమ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ క్లాస్. బికాస్ మీరు ఏదైతే చెప్పినారో ది కంట్రోల్ టైప్, ఇండిఫరెంట్ టైప్ అండ్ ఫియర్ టైప్, ఇది ఎట్లా అంటే నాకు చాలా బాటమ్ ఆఫ్ ద హార్ట్ కి కనెక్ట్ అయింది. సో ఇది ఎలా అంటే మన మైండ్ సెట్ షిఫ్ట్. సో మన మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకుంటే సో ఎలా అబండెన్స్ మన లైఫ్ లోకి ఫ్లో అవుతుంది అనేది మీరు చాలా బాగా చెప్పినారు సార్. నిజంగానే థ్యాంక్ యూ, రియలీ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ మై హార్ట్. అండ్ మీరు ఇంకోటి రిచ్ కి వెల్త్ కి మధ్య డిఫరెన్స్ చెప్పినారు, అది కూడా చాలా బాగా నచ్చింది. రిచ్ వచ్చి దారం లాగా, ప్లస్ వెల్త్ వచ్చి పూలదండ లాగా ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా ఎక్కడికైనా షాప్ కి వెళ్తే డైరెక్ట్ గా మనము దారం మాత్రం అడగము, పూలదండ కూడా అంటాము. సో రెండు లైఫ్ లో ఉంటేనే మన లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, అబండెన్స్ ఫ్లో అవుతుంది అనేసి అది బాగా కనెక్ట్ అయింది సార్ పాయింట్స్ అన్ని కూడా. చాలా థ్యాంక్ యూ సార్ నిజంగానే. మీరు చెప్పినట్టు ఎక్కడ ర్యాపిడో అవన్నీ బుక్ చేసుకున్నా ఎక్స్ట్రా ఇవ్వడం, ఒక 20 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం అలవాటు నాకు. మీరు చెప్తుంటే నాకు మీరు నా గురించి చెప్పినట్టు అనిపించింది. వాళ్ళు ఇట్లా పైకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, బయటకు చెప్పారు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు 20 రూపీస్ పిల్లలకు కొంచినంత కాదు, కానీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంటికి పోయి చెప్పుకుంటారు కూడా కావచ్చు. నాకైతే అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు చూసినట్టే చెప్పేసారు కదా, అందుకని అదైతే కంటిన్యూ సార్. మనకి ఎవరైనా ఎక్స్ట్రా ఇస్తే నేను బొటిక్ రన్ చేస్తాను, నాకు ఎవరైనా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.
వాళ్ళు కూడా అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నేను గ్రోసరీ చేయడానికి కూరగాయల దగ్గర ఫ్రూట్స్ దగ్గర అసలు బార్గెనింగ్ చేయను. అది ఒక మా డాడీ వాళ్ళ అలవాటు అయిపోయింది. ఇంకా అది మీరు చెప్తే నాకు అదే గుర్తుకొచ్చింది అసలుకి. చాలా హ్యాపీ ఉంది సార్ నాకైతే. నాకు ఒక లేడీ ఫీడ్బ్యాక్ చెప్పినటువంటిది మన ఎపిసోడ్లోనే అది డిస్కస్ చేసినట్టున్నాం. అది మీరు హ్యాపీగా ఉన్న ప్రతిసారి మనీ డిపాజిట్ చేయండి అని చెప్పేసి ఐడియాని తీసుకొచ్చి అందులో ఇచ్చేశారు. ఈ వీడియోలో అది బలంగా ఉండేటువంటి పాయింట్ సార్. మీరు ఎప్పుడైనా సరే అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి తల్లికి స్పెషల్ థ్యాంక్స్ అండి. వాళ్ళ పిల్లలు స్కూల్లో అయినా సరే, కాలేజ్లో అయినా సరే, ఎక్కడున్నా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే హ్యాపీగా ఉన్నప్పుడు జస్ట్ హ్యాపీ మనీ అనేటువంటి ఒక బాక్స్ ఒకటి క్రియేట్ చేసి ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తుందో అప్పుడు ఒక కాయిన్ వేయమను లేదంటే అమౌంట్ వేయమని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అది మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అండి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఏం నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు అవసరం అని అంటే మన హ్యాపీనెస్కి కూడా కృతజ్ఞత చెప్పుకోవటం అనేది ఆవిడ దగ్గర నుంచే నేర్చుకోవచ్చు మనం అన్నీ. ఏం చెప్పారు సార్ అసలు ఆ ఫీడ్బ్యాక్ మీద మీరేం చెప్తారు సార్ పర్టికులర్గా? యాక్చువల్గా అది మోడల్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మనం మోడల్గా తీసుకొని సాధారణంగా ఉండి అప్పుల్లో ఉండి ప్రాబ్లమ్స్లో ఉన్న ఫ్యామిలీని తీసుకున్నాం. హ్యాపీగా ఉండి ఆల్రెడీ ప్రోగ్రామ్ హ్యాపీగా అటెండ్ అయిన వాళ్ళు కాదు, ఇబ్బందుల్లో ఉన్న ఆ ఫ్యామిలీని మోడల్గా తీసుకొని ఐఎమ్ యాక్చువల్లీ కోచింగ్. వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మార్పులు రావాలి, వాళ్ళ ఇంట్లో పిల్లలు కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలి, డబ్బు మాటెత్తితే ఆందోళన కానీ భయం కానీ ఎక్కడ వాళ్ళ జీవితంలో ఉండకూడదు, వాళ్ళు సంతోషంగా అనుకున్నది సాధించగలిగాం, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా తృప్తి అంటే ఏంటో తెలుసుకుందాం అన్న విషయం చెప్పేంత వరకు ఐఎమ్ కోచింగ్ దెమ్. దట్స్ అ మోడల్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అనుభవాన్ని సంపూర్ణంగా నేను స్క్రీన్ ముందుకు తీసుకొచ్చి ప్రేక్షకులందరికీ వినిపిస్తాను. ఏ స్థాయి నుంచి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలో వాళ్ళ నోటి నుంచే విందాం. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. దే ఆర్ ఇన్ ద ప్రాసెస్. అందులో అదొకటి. ఆ మోడల్ ఫ్యామిలీతో పాటు నేను కూడా యాడ్ ఆన్ అవుతున్నానండి. ఈ రోజు నుంచి మా ఇంట్లో హ్యాపీ మనీ బాక్స్ ఒకటి పెడతాను. మా అబ్బాయికి అది నేర్పిస్తాను నేను. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేస్తే నేను కానీ మా మిస్సెస్ కానివ్వండి, మా పిల్లోడు, మా అబ్బాయి జీవితంలో మేము ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉన్నామో ప్రతిసారి ఆ బాక్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది మాది వెల్తీ ఫ్యామిలీయా కాదా అనేటువంటి దాన్ని బట్టి డిసైడ్ అయిపోవచ్చు. అండ్ నా మైండ్ సెట్ ఎలా ఉందో అని చెప్పుకోవడానికి కూడా ఆ బాక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. ప్రతి ఒక్కరూ మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి ఆ ఐడియా మీకు ఏ విధంగా అనిపించింది. అండ్ మీ జీవితంలో హ్యాపీనెస్ అనేది ఎన్నిసార్లు మీరు ఎన్ని రకాలుగా డిపాజిట్ చేశారు, మీ ఫ్యామిలీకి ఆ కృతజ్ఞతను కానివ్వండి, ఆ ఆనందాన్ని కానివ్వండి ఎన్నిసార్లు ఇచ్చారు, వెనక్కి తిరిగి క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి పైసాకి ఒక ఎమోషన్ గుర్తొస్తుంది, ఒక హ్యాపీనెస్ గుర్తొస్తుంది, జీవితం తాలూకు అర్థం గుర్తుకొస్తూ ఉంటుంది. మీ పిల్లలకి అండ్ మీ ఫ్యామిలీకి అది అలవాటు చేయండి. హ్యాష్ ట్యాగ్ పెట్టండి. అండ్ థ్యాంక్స్ టు రామ్ గారు అని చెప్పేసి కూడా పెట్టండి. నేను చూస్తాను, మీతో పాటు నేను ఆ ఫ్యామిలీలో యాడ్ అవుతాను. సో ఈ ప్రాక్టీస్ కరెక్ట్గా ఎలా చేయాలో చెప్దాం. మీరు ఎప్పుడైతే జీవితంలో చిన్న సంతోషమైన అనుభవించారో వాటి కృతజ్ఞతలతో పాటు మీ కెపాసిటీకి తగినట్టుగా 100 రూపాయలైనా 10 రూపాయలైనా సరే ఓ ఉండి పెట్టుకుని హ్యాపీ మనీ దాని మీద రాసి సంతోషంగా స్మైల్తో యూ డ్రాప్ మనీ ఇన్ దట్ ఉండి అందులో వేసేయండి. అసలు ఆ మనీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ హ్యాపీ మనీ మీ ఇంట్లో ఉంటే, మీ సాటిస్ఫాక్షన్తో ఆ హ్యాపీ మనీ మీ ఇంట్లో ఉంటే, మీ ఇంట్లో చుట్టుపక్కల మనీని అంతా హ్యాపీగా తయారు చేస్తుంది. మీరు ఖర్చు పెట్టినా హ్యాపీగా ఉంటారు, సంపాదించినా హ్యాపీగా ఉంటారు. అందులో మీరు సంతోషపడిన క్షణంలో అందులో వేసిన దాన్ని అదంతా హ్యాపీ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. వెల్తీ మైండ్ సెట్. ఈ డబ్బును మీరు అవసరానికి తీసి మీరు ఖర్చు పెడుతున్నప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు ఎప్పుడైతే మనీ బయటికి పోతుంటుందో అది కూడా చాలా హ్యాపీగా వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ ఆ హ్యాపీనెస్ని, మీకు కావాల్సిన సౌకర్యాలను వెనక్కి తీసుకొచ్చి ఆ హ్యాపీనెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది మీ ఫ్యామిలీలో. ఈ వీడియో వైరల్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రతి ఫ్యామిలీ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇందులో చాలా మీనింగ్ ఉంది. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండేటువంటి కాయిన్ డిపాజిట్ చేస్తామో అందులో ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేస్తుంది. మనం ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉన్నామో తెలుస్తుంది. వెల్త్ మైండ్ సెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుస్తుంది. మన స్కిల్కి అనుగుణంగా మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుస్తుంది. ఆ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడూ కూడా నాకు ఉంది,
నేను ఎక్కడా బయటికి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరం నాకు లేదు అనుకునేటువంటి ఒక వెల్తీ మైండ్ సెట్ అంతా ఈ వీడియోలో ఉంది. గ్రేట్ ఫీడ్బ్యాక్, గ్రేట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ సిరీస్. నేను మీకు అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి సార్. అస్సలు నాకు వర్డ్స్ లేవు నిజంగా. గ్రేట్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.